अध वैडूर्यवर्णेषु साद्वलेषु महाबलः धीरः सलिलकल्पेषु विचचार यथा सुखम् द्विजान् वित्रासयन् धीमान् उरसा पादपान् हरन् मृगांश्च सुबहून् निघ्नन् प्रवृद्ध इव केसरी नीललोहितमाञ्जिष्ठा पत्रवर्णैः सितासितैः स्वभावविहितैश्चित्रैः धातुभिः समलङ्कृतम् कामरूपिभिराविष्टम् अभीक्ष्णं सपरिच्छदैः यक्षकिन्नरगन्धर्वैः देवकल्पैश्च पन्नगैः सतस्य गिरिवर्यस्य तले नागवरायुते तिष्ठन् कपिवरस्तत्र ह्रदे नाग इव बभौ అచటి పచ్చిక బయళ్ళు వైడూర్యవర్ణ శోభితములై చల్లదనము కలిగి మృదువుగా స్వచ్ఛములై ఉండుటచే అవి సలిల కల్పితములై వాయుస్పర్శచే తరంగాయుతములై అలరారుచుండెను. అంతటా ధీవరుడును మహాబలశాలియు అయిన హనుమంతుడు వాటిపై హాయిగా అటూ ఇటూ సంచరించుచుండెను. ప్రతిభాశాలి అయిన ఆ హనుమంతుడు ఒక మహాసింహము వలె విజృంభించుచు తిరుగుచుండగా ఆయన వక్షస్థలము యొక్క తాకిడికి అచటి వృక్షములు కూలిపోసాగినవి. వాటిపై గల పక్షులు భయపడినవి. పెక్కు మృగములు అసువులు కోల్పోయినవి. ఆ మహేంద్రగిరి సహజముగానే నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు మొదలగు చిత్ర విచిత్రములు గల ధాతువులచే అలంకృతమై ఉండెను. అచట దేవతాసములైన కామరూపులగు యక్ష కిన్నర గంధర్వ నాగులు పలు పరికరములతో నిరంతరము సంచరించుచుండిరి. అసంఖ్యాకములైన ఏనుగులతో ఒప్పుచున్న ఆ మహేంద్రగిరి తలమున నిలిచియున్న ఆ కపివరుడు జలాశయమునందలి ఒక మహాగజము వలె భాసించెను. స్వస్తి.